అది కాదు, మా తమ్ముడు. మీ తమ్ముడు మన ఇంటికి వస్తున్నాడు. నీకు చాలాసార్లు చెప్పాను కదా, నా సైడ్ నుంచి నీ సైడ్ నుంచి రిలేటివ్స్ ఎవరు రాకుండా. ఏంటి మీ తమ్ముడు ముందు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? అంటే ఈ సాడిస్ట్ మొహంది మా వాడిని రాచి రంపాన పెడుతుంది అనే ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయాలనేగా. అందుకే నానా చెత్త తినద్దనేది. ఈ తినడం వల్ల వచ్చింది కాదు. ఐఎమ్ ప్రెగ్నెంట్. ప్రెగ్నెంట్? నేను ఇంకా కడుపేమో అనుకున్నా. హాయ్ డార్లింగ్. హాయ్. ఏంటి బట్టలు సర్దుకున్నట్టునా? కనబడట్లేదా? నన్నేమో హెల్ప్ చేయమంటావా? అవసరం లేదులే గాని ఏం చాలా తొందరగా వచ్చావు ఇంటికి? అదేం లేదు, ఈ రోజు మన ఇంటికి వాటర్ ట్యాంకర్ వస్తుందా? ఎప్పటి నుంచో చెప్తున్నా ఓనర్ కి వాటర్ రావట్లేదని. పోన్లే ఇప్పుడన్నా పంపించాడు కదా. అది కాదు, మా తమ్ముడు. మీ తమ్ముడు మన ఇంటికి వస్తున్నాడు. నీకు చాలాసార్లు చెప్పాను కదా, నా సైడ్ నుంచి నీ సైడ్ నుంచి రిలేటివ్స్ ఎవరు రాకూడదని. పొరపాటున మనం లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నామని తెలిస్తే? నో నో నో, హీస్ ఆల్సో ఎడ్యుకేటెడ్ కదా, మెచ్యూర్డ్. అస్సలు తప్పుగా అనుకోడు. ఒకవేళ వాడు హైదరాబాద్ వచ్చి నన్ను కలవలేదనుకో, నేనే స్మగ్లింగ్ చేస్తున్నానో, నేనే డ్రగ్స్ అమ్ముతున్నానో ఊరంతా ప్రచారం చేస్తాడు. అది ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అవసరమా? అంతేనా? కానీ తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం నీ సంగతి తెలుస్తా. నేనున్నా కదా, నేను మేనేజ్ చేసుకుంటాను. ఓకేనా? ఈడెక్కడున్నాడో ఫోన్ చేయాలి. ఏమవుతుందో ఏంటో. హాయ్ రా. రారా. ఎలా ఉన్నావురా? బాగున్నారా? నువ్వెలా ఉన్నావు? రా. ఇదేనా ఇల్లు? బాగా పెద్దగుందే. ఇంత పెద్ద ఇంట్లో ఇద్దరే ఉంటున్నారా? ఎక్కడ మీ ఫ్రెండ్? వస్తోంది. వస్తుందా? వస్తున్నాడు. ఏంటో నాకన్నా 2 ఏళ్ళు పెద్దోడివి, మరీ ఇంత అమాయకంగా ఉంటే ఎలారా? ఎలా బతుకుతావో మా సిటీలో. గౌతమి. గౌతమినా? గౌతమ ఏంటలే. ఎవరు అమ్మాయిస్తుంది? ఫ్రెండ్ అన్నావు? గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండా? గర్ల్ ఫ్రెండ్ ఏంట్రా? ఒరే, అంటే నువ్వు సిటీకి వచ్చినప్పటి నుంచి ఫ్రెండ్ తోనే లేవా? లేనే. అంటే ఈ రూమ్ లో ఫ్రెండ్ అనేవాడే లేడా? లేడే. అసలు సిటీకి వచ్చి ఏం చేస్తున్నావురా నువ్వు? అయినా సిటీలో ఇవన్నీ కామన్ రా. కామన్ ఏంద్రా? కామాందుడా రే, దీన్ని లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటారు. అరే ఇంత పెరిగావు, నీకు కూడా తెలియకపోతే ఎట్రా? లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇది ఎక్కడో మణరత్నం సినిమాలో చూడటమే గానీ లైవ్ లో చూస్తాను అనుకోలేదురా. నీ వల్ల చూడాల్సి వస్తుంది దరిద్ర. ఒరే, ఈ విషయం నాన్నకు గాని తెలిస్తే ఏమవుతుందిరా? అమ్మాయితో కలిసి ఉంటా తప్పేనా? ఒక్కసారి ఒరే, తలుచుకుంటుంటేనే నాకింత టెన్షన్ ఉంటే నీ ముఖంలో చిన్న రియాక్షన్ కూడా లేదేంద్రా? నువ్వు ఫేస్ మాత్రమే చూస్తున్నావురా, ఒక్కసారి కింద కాళ్ళు చూడు. కాళ్ళ? అయినా నువ్వెవరికి చెప్పావు కదరా? ఏమో. ఏమోనా? అరే, నువ్వు బాగా ఎడ్యుకేటెడ్, బాగా మెచ్యూర్డ్ అని చెప్పాను రా. నువ్వు ఇలా రివర్స్ అయ్యి నీ పరువుతో పాటు నా పరువు కూడా తీయద్దురా. కాంప్రమైజ్. వీడే మా తమ్ముడు సన్నీ. హాయ్. గౌతమిరా. ఓయ్, కాఫీ ఏదైనా తీసుకురా పో. కాఫీయా? ఈ రోజు నీ టర్న్, నేను చేయను పా. నాన్న రవి, కాఫీ పెట్టాలి, పాలు తీసుకురాబో నాన్న. ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? నేను ఎంఎన్సి కంపెనీలో పనిచేస్తున్నాను. ఆ సన్నిగాడు ఖాళీగానే ఉన్నాడు కదా, వాడికి చెప్పి పంపి.
ఏం చేస్తావో నాకు తెలియదు, నాకు ఇప్పుడు కాఫీ కావాలి. సరేలే, సన్నీనే పంపిస్తా. అసలు మన ఇంట్లో వంటగది ఎక్కడుందో తెలుసారా నీకు? కాఫీ బాగా చేస్తానురా, తీసుకురమ్మంటావా? వద్దురా, దాహం తీరిపోయింది. సరే, మీరెళ్ళి ఆ బాత్రూంలో ఫ్రెష్ అవ్వండి. ఆ బాత్రూమ్ ఎందుకు? ఈ బాత్రూమ్ నైటే కూర్చొని క్లీన్ చేసా కదా. అరే ఈ బాత్రూమ్ లోకి వెళ్ళరా. నాన్న రవి, ఇల్లు క్లీన్ చేయాలి, కొంచెం హెల్ప్ చేయి నాన్న. నేను ఇల్లు క్లీన్ చేయాలా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఒక ఎంఎన్సీ కంపెనీలో పనిచేస్తున్నాను. ఇల్లు క్లీన్ చేయమంటావు నన్ను? ఆ సన్నిగడు ఖాళీగానే ఉన్నాడు కదా, వాడి దగ్గర చేయించుకో. బాగా గడిగావా? బాగా నీట్ గడిగావా? మీ ఎంఎన్సీలో కూడా నువ్వే గడుగుతా ఉంటగా. అరే నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు, ఫస్ట్ వెళ్ళి ఫ్రెష్ అవ్వు. వెళ్ళు వెళ్ళు. అని చెప్పి లంగా ఓనీళ్ళు ఉతుకుతాడు వీడు. ఏంటి మీ తమ్ముడు ముందు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? అంటే ఈ సాడిస్ట్ మొహంది మా వాడిని రాచి రంపాన పెడుతుంది అనే ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయాలనేగా. నీలో మంచి డైరెక్టర్ కూడా ఉన్నాడు. అయ్యో వాడేం అసలు అట్లా అనుకోడు. ఒక నిమిషం వాడితో మాట్లాడాల్సి వస్తాను ఇక్కడే. మా ఫ్యామిలీ ఏంది, దాని చరిత్ర ఏంది, వీడు చేసే పని ఏంది, నాకేం అర్థం కావట్లేదు అసలు. అసలు ఏందిరా ఇది? హైదరాబాద్కి వస్తానరా అని ఫోన్ చేసినప్పుడల్లా రావద్దు రావద్దు అంటే ఏందో అనుకున్నా, ఇది అనుకోలే. ఒరే నువ్వు అనుకున్నట్టు ఏం లేదురా, అలాంటిదేం జరగట్లేదురా నాయన. అలాంటిదేం లేదో, ఇక్కడే ఉండొస్తాను. ఓ ప్రభువా, నేను అనుకునేది కాకుండా చూడు. ఆమేన్. అందుకే నానా చెత్త తినద్దనేది. ఈ తినడం వల్ల వచ్చింది కాదు. మరి ఐఎమ్ ప్రెగ్నెంట్. ప్రెగ్నెంట్? నేను ఇంకా కడుపేమో అనుకున్నా. ఏమన్నావు? ప్రెగ్నెంట్. పూసే పొరపాటును కూడా గట్టిగా అరవకే, మా తమ్ముడు విన్నాడనుకో. అయ్యో తెలిసిపోయింది. అమ్మా అయిపోయిందిరా, నీ జీవితం సంక నాకు పోయింది. రే ఏంట్రా అలా అంటావు? నువ్వేదో ఒకటి చేయరా. అది చేసే ముందు ఉండాలరా. అంటే ఏదో ఫ్లోలోనా? రే ప్లీజ్ రా, ఏదో ఒకటి ఆలోచించరా. మేడం, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? కత్తిల్ మేకింగ్. అర్థం కాలే. అంటే అన్నవరం పవన్ కళ్యాణ్ కత్తులు మేకింగ్, బిగ్ బిగ్ బాహుబలి కత్తులు. మంచి ఫ్యామిలీనే పట్టావరా, ఆల్ ది బెస్ట్. రే ఏంట్రా అలా అంటావు? ఏదో ఒకటి ఆలోచించరా. ఇప్పుడు వాళ్ళ నాన్న నేసాక నీ పేరు మీద ఉన్న ఆస్తి నా పేరు మీద ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఆటోమేటిక్ అవుతుందా, లేకుంటే ఇప్పుడే సంతకాలు పెట్టించుకోవాలా? ఏం లేదు. ఏంట్రా అలా అంటావు? ఏదో ఒకటి చెయ్యొచ్చు కదరా. మరి నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ డాక్టర్ ఉన్నాడు. అబార్షన్ అయితే బెస్ట్ ఐడియా రా, వర్స్ట్ ఐడియా రా. నాన్నకి జరిగింది ఫోన్ చేసి చెప్పే. నాన్నకే ఏమనరా? ఏముంది, నేను ఒక అమ్మాయితో కలిసి ఉంటున్నాను, పెళ్లి కాకముందే కడుపు చేశాను, మా ఇద్దరికి పెళ్లి చేయండి. ఇంట అంటేనే చండాలంగా ఉందిరా. మరి నువ్వు చేసిన పని అంతకన్నా చండాలంగా ఉంది. అరే జరిగింది ఏదో జరిగిపోయింది, జరగాల్సింది ఆలోచించరా. దీనికి ఒకే ఒక సొల్యూషన్ ఉంది. మీరు ఇప్పుడు పెళ్లి చేసుకొని 3 నెలల ముందే మీ పెళ్లి అయిందని చెప్పండి. పెళ్ళా? అంతే. పెళ్ళంటే నాకు ఇంకా సరిగా సంపాదన లేదు, ఇప్పుడు ఫ్యామిలీ అది మెయింటైన్ చేయాలంటే టఫ్ కదరా.
ఏంటి టప్పు ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? అంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటే మన సంపాదన మన పిల్లలకి ఫ్యూచర్ లో మంచి స్కూలు కాలేజీలు చదవాలంటే అంత స్తోమత లేదు కదా, కొంచెం నేను సెటిల్ అయ్యాక చేసుకుందామని అంతే. అంటే నన్ను నువ్వు మోసం చేస్తున్నావు కదా పెళ్లి చేసుకోవడం. మోసం ఏంటి? అయినా పెళ్ళంటే ఎలా జరగాలి? ఇప్పుడు మంచి పెద్ద ఫంక్షన్ హాల్లో ఒక మంచి బ్యాండ్ బాజా భారత్ ఇవన్నీ ఉండాలి కదా. దీనికి ఏ సొల్యూషన్ లేదా? ఉంది. ఏంటి? పెళ్లి చేసుకోవాలి. ఏమన్నా మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం ఏంటి, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం ఏంటి, మన పెళ్లి జరగడం ఏంటి, అంతా ఒక మాయలా జరిగిపోయింది. ఏమన్నా సన్నిగాడే బాగా మేనేజ్ చేసాడు. అసలు ఆ రోజు మంచి ఐడియాలు ఇచ్చాడు కాబట్టి మనం ఎంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం. మొత్తానికి వాడికి కూడా ఈ నెల పెళ్లి కుదిరింది, మనలాగే లవ్ మ్యారేజ్. సర్లే వస్తున్నాడుగా షాపింగ్కి, రాని మాట్లాడదాం. అవునే, మనకి పెళ్ళై 3 నెలలు అయింది, నీకు ప్రెగ్నెన్సీ వచ్చి 3 నెలలు అయింది, మొత్తం 6 నెలలు. కానీ నీ కడుపు మినిమం ఇంతనా రావాలి కదే. అదంతేలే కొంతమందికి. వచ్చాడు, రారా. హే సన్నీ. హాయ్ అన్నయ్య. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా. పెళ్లి ఫిక్స్ చేసుకున్నావా? ఏదో నీ ఇన్స్పిరేషన్ రా. సరే నాకు చిన్న పని ఉంది, మీ ఇద్దరు మాట్లాడుతున్నాను, వస్తా. సోఫా మెత్తగా పెళ్లి నడుము పట్టేసిందిరా నాయన. హలో. చాలా నాటకాలు, వెళ్ళిపోయాడు గాని. అనుకుని సాధించేసాంగా. హలో. హలో, రవి వాళ్ళ బ్రదర్ సన్నీ అయినా మాట్లాడేది? అవునండి, మీరెవరు? నా పేరు గౌతమి అండి. నేను మీ బ్రదర్ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాం. అమ్మ దొంగ నా కొడక. చెప్పండి. అది ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందండి. ఏంటండి ప్రాబ్లము? మీ బ్రదర్ని పెళ్లి చేసుకోమంటే వెయిట్ చేద్దాం అంటున్నాడండి. అవునండి, ఇంట్లో కూడా పెళ్లి చేసుకోమంటే ఇదే మాట అంటున్నాడు. ఇప్పుడేం చేద్దాం? అంటే మీరే ఎలాగైనా మీ బ్రదర్ని పెళ్లి కుప్పించాలండి. నాకేదో చాలా భయంగా ఉంది. నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉందండి. అదేంటంటే, వావ్, సూపర్, ఎక్సలెంట్, అదిరిపోయింది.